సార్ నువ్వేం చూసావు చెప్పు ఫస్ట్. నేను ఏదో చూసా ప్రేమలు సారీ ఏదో చూసా అంట. ప్రేమలు చూసా. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ప్రేమలు 2 టీజర్ ఆల్సో, చెప్పడం మర్చిపోయా. ప్రేమలు 2 యానిమేటెడ్ వర్జన్ టీజర్ ఒకటి చేశారు, దాన్ని ఎవడో రికార్డ్ చేశాడు. అఫీషియల్, అది అఫీషియల్, అదైతే తెలుసు. అఫీషియల్దే లీక్ అయింది. అఫీషియల్ది లీక్ అయింది. ఏమో ప్రేమలు 2 బాగుంటుందేమో ఇంకా అనిపిస్తుంది. ప్రేమలు 1 నువ్వు చెప్పినంత లేదు భయ్యా. నేను ఎంత చెప్పా, లవ్ టుడేతో కంపేర్ చేయొచ్చు అని చెప్పావు. చేయొచ్చు, అంత లేదు అక్కడ. నాకు అనిపించింది. నీకు అనిపించింది, నాకు అనిపించలేదు. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ రా, అసలు బోర్ కొట్టదు. సింపుల్ శేఖర్ కమ్లా మూవీ టైప్. ఫీల్ గుడ్. ఫీల్ గుడ్. యూ కెనాట్ కంపేర్ శేఖర్ కమ్లా మూవీస్ టు, యూ కెనాట్ కంపేర్ ఫిదా టు లవ్ టుడే. అంటే జానర్స్ కాదు. ప్రేమలోని ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు చెప్పు అందరిలో? సచిన్. నాకు సచిన్ ఇష్టం. అవునా? నీకు తెలుసా సచిన్ తర్వాత నా ఫేవరెట్ ఎవరో? నీ ఫేవరెట్ ఎవరు చెప్పు? అర్జునా? ఆది రాడి పేరు. ఆదియా ఏమో, ఏతో స్టార్ట్ అవుతుందని గుర్తుంచుకున్నా. ఆడి ఫ్రెండ్ ఉంటాడు కదా సచిన్ ఫ్రెండ్, అమూల్. నాకు ఆడి ఇష్టం. యాక్చువల్లీ తెలుగులో చాలా బాగుంది. ఆడి గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే ఉంటుందిరా. నా సెకండ్ ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి కార్తిక బ్రో. వై బ్రో? హూ ఇస్ మమితా నా పేరు? మమితా బైజు క్రాస్ కార్తిక టిక్ ఇలా ఉంటుంది. మేము పెట్టే కార్తిక కోసమే చూసా బ్రో నేను నిజంగా. అంటే అంత కాదు కానీ షీస్ ఎంగేజ్డ్ కదరా. అయితే ఏంటి బ్రో, అమూల్ బాబు హట్ అవుతాడు. యాక్చువల్లీ నాకు మమితా బైజు కంటే కార్తిక నచ్చింది. ఆమె పేరు పాపం తెలియదు, సినిమాలో ఆమె పేరు కార్తిక. నాకు సచిన్ ఫేవరెట్ రా. సచిన్ నచ్చారు రా, ఇంక్లూడింగ్ థామస్ ఫ్రైడ్ చికెన్. వాడు లియోలో వాళ్ళ కొడుకు. ఎవడరా థామస్ ఫ్రైడ్ చికెన్ బ్రో? ఎవడరా థామస్ ఫ్రైడ్ చికెన్? ఆడా లియోలో తలపతి కొడుకు, చిన్న తలపతి. గుర్తొచ్చాడు. అది కాకుండా నాకు ఎవ్రీ యాక్టర్ నచ్చారు. ఎవరు బాగాలేరు. ఆఫీస్ లో ప్రతి వాడు బాగా చేశాడు. ఆఫీస్ లో మెయిన్ గా ఇట్లా ల్యాప్టాప్ పడుకుని తిరిగితే చాలు అంటాడు. అది ఎంత రిలేటబుల్ రా దానికి. కజగూడ చూపించారు కదా వాళ్ళు, అక్కడ ఏదో చాలాసేపు ఉంటారు. అది కజగూడ రాకే అనుకుంటా. కజగూడ రాక్ దంషరాట్స్ దంషరాట్స్ ఏదో వెళ్ళి అర్జున్ ఆది గాని కొడతాడు, అమూల్ గడు ఒకటి. అమూల్ గడ్ చాలా నచ్చాడు నాకు. ఎందుకు? నాకు బాగున్నాడు. ఆది బాగున్నాడు. అరే ఆది రీను సచిన్ వీళ్ళందరూ అందరికీ మమితారా? అవునా? దాని పేరు రీను రా బాబు. అసలు పట్టించుకోలేదు బ్రాహ్మణి. కార్తికాన్ని చూస్తా ఉన్నాను నేను. సరే కంట్రోల్ చేసుకో కొంచెం. కార్తిక సింపుల్. సరే నెక్స్ట్. నాకు అందరికి ఇలా ముగ్గురు ఎలాగ నచ్చుతారు ఇలా, కానీ నాకు కొత్తగా అమూల్ నచ్చాడు రా. చాలా అమూల్ బాగున్నాడు. ఫెంటాస్టిక్ సపోర్టింగ్ యాక్టర్ ఆడిదే. సపోర్టింగ్ యాక్టర్ కంటే ఆది కన్నా ఎక్కువ ఈడిదే అని చెప్తా నేను. క్లైమాక్స్ సీన్ కూడా ఆది గారు సూపర్ ట్విస్ట్ ఇస్తాడు. ట్విస్ట్ అని కాదు కానీ క్లైమాక్స్ సీన్ ఇస్ లిటరల్లీ ఆ తెలుగు మూవీ సీన్. తెలుగు మూవీ క్లైమాక్స్, ఒక త్రివిక్రమ్ మూవీ క్లైమాక్స్ అనుకోవచ్చు దాన్ని. అంటే లైక్ సింపుల్ బట్ ఎఫెక్టివ్, బికాస్ 2 people మధ్యలో ఒక ఇష్యూ రిజాల్వ్ అయింది అనేది పెద్ద టాక్. క్రషండో అంటే తెలుసా? అది తెలియదు కానీ నువ్వు చెప్పిన క్రషండో అంటే కాంటెక్స్ట్ కి అర్థమైపోయింది. యూ డోంట్ హ్యావ్ టు బిల్డ్ బిగ్ సెట్స్ టు షో యువర్ క్లైమాక్స్. మెయిన్ ప్రాబ్లం సాటిస్ఫై అయితే బ్యూటిఫుల్ గా సాటిస్ఫై చేశారు. దట్ ఈస్ మినీ కూపర్ లో అన్న అట్లా నవ్వుతా క్యూట్ గా చూస్తా ఉంటాడు. మళ్ళీ చెప్పు అంటాడు. ఆడేమో వెనకాల ఊపుతా ఉన్నాడు. అన్న చైన్ పడుతుంది అన్న. సార్ లోపలికి వచ్చా కొంతసేపు ఇవ్వండి ప్లీజ్ అంటాడు ఆదిగాడు. సినిమా బాగుంది. లవ్ టుడే ఇస్ బెటర్ బ్రో ఇన్ ఎవ్రీ వే. నువ్వు స్టోరీ పరంగా, లవ్ స్టోరీ పరంగా, నీకు బీ ప్లాట్ ఒకటి ఉంటుంది లవ్ టుడేలో. చెట్టు అవును, ఒక మోరల్ వస్తుంది నీకు. రీవాచబిలిటీ ఫ్యాక్టర్ లవ్ టుడేకి ఎక్కువ ఉంటుంది. ఇట్స్ మై ఒపీనియన్. బట్ నీకు కూడా ఐ థింక్ లవ్ టుడే ఇస్ బెటర్ దాన్. అప్పుడే చెప్పాను నేను. అది సింపుల్ మూవీరా, అంత చేయాల్సిన అవసరం లేదు దానికి. ఇప్పుడు వచ్చిన 3 మలయాళం మూవీలో దిస్ ఈస్ ద బెస్ట్. మంజుమల్ బాయ్స్ ఇస్ ద బెస్ట్. ఇప్పటికీ ఆడుతుంది అది సూపర్ కింద. అది మామూలుగా ఉండదు. లైక్ ఒక ఆ మూవీ వచ్చిన తర్వాత అందరూ కొడైకెనాల్ వెళ్తున్నారంట. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి 20 minutes. ఈ సినిమా అంతా అయిపోయిన తర్వాత
2 గంటలు ఎక్కడ పోయినాయి బ్రో నావి అనిపిస్తుంది. 20 minutes షార్ట్ ఫిల్మ్ చూసినట్టు ఉంటుంది బ్రో నీకు, అది అస్సలు టైమే తెలియదు. అదేంటి ఇక్కడ కొన్ని గంటలు మిస్ అవుతున్నాయి అంటే ఇక్కడ అన్నట్టు. ఇప్పుడు దాకా ఆడుతుంది ఆ మూవీ అన్నిట్లో. ఐ డెంట్ వాచ్ బ్రహ్మయుగం, బట్ అమ్మ చూసారు. ఐ ట్రస్ట్ అమ్మాస్ డెసిషన్ వెన్ ఇట్ కమ్స్ టు. సో మమ్మీ బోర్ కొడుతుంది, మూవీ ఇస్ గుడ్ ఓన్లీ బట్ బోర్ కొడుతుంది అని అనింది. సో మమ్మీ ఇచ్చిందైతే మంజుమల్ బాయ్స్, ప్రేమలు, బ్రహ్మయుగం. ఐ డెంట్ వాచ్ బ్రహ్మయుగం, సో నేను తర్వాత మాట్లాడుకుందాం. సరే ఇదంతా కాదు కానీ ఫాఫాద్ ఆవేశం అనే మూవీ వచ్చింది, మంచి రేటింగ్ వచ్చింది, మనం చూడడం కుదరలేదు.